వెల్కమ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. ఇందులో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి క్రీడా రంగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు మరికొన్ని వీడియోలని అప్లోడ్ చేస్తాను. ఈ క్రీడా రంగం ఈ రోజుతో పూర్తి చేసుకుంటే రేపటి నుంచి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఇందులో భాగంగానే మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది క్రికెట్లో ఛాంపియన్స్ ట్రోఫీ అంటారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి కీలకమైనటువంటి పాయింట్లని ఇప్పుడు మనం చూద్దాం. 1998 సంవత్సరంలో టెస్టు హోదా ఎక్కడైతే ఏ దేశాలకైతే టెస్టు హోదా లేదో లేదా ఏ దేశాలలో టెస్టులు ఆడరో అధికారికంగా ఆ దేశాలలో క్రికెట్ని ప్రోత్సహించడానికి, క్రికెట్ని భారీగా ఎంకరేజ్ చేయడానికి ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా నిధులను సమకూర్చి ఆ నిధులని ఆ టెస్టు హోదా లేనటువంటి దేశాలలో ఖర్చు పెట్టడం కోసం, క్రికెట్ని అభివృద్ధి చేయడం కోసం 1998లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించారు. అయితే మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీని 1998లో బంగ్లాదేశ్లో నిర్వహించగా మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికా అనేటువంటి దేశం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికా గెలిచిన ఏకైక టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 1998. దక్షిణాఫ్రికా అనే జట్టు అద్భుతమైన క్రీడాకారులు కలిగి ఉంటారు, కానీ ఒక్క ప్రపంచ కప్ని గెలవలేకపోయింది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సాధారణంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది వన్ డే ఫార్మాట్లో జరుగుతుంది. వన్ డే ఫార్మాట్ అంటే 50 ఓవర్ల మ్యాచ్. అయితే 2025లో జరిగినటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 9th. ఈ 9వ ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమైందంటే ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమయ్యి మార్చి 9వ తేదీతో పూర్తయింది. మార్చి 9న ఫైనల్ జరిగింది. దీనిని ఎవరు నిర్వహిస్తారు అంటే ఐసీసీ అంటారు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈ అంతర్జాతీయ క్రికెట్ మండలిగా ఉన్న దీనిని జూన్ 5, 1909లో ఏర్పాటు చేశారు. ప్రారంభంలో దీని హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉండేవి, ఇంగ్లాండ్లో. 2005 సంవత్సరంలో లండన్ నుంచి ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయాన్ని దుబాయ్కి తరలించారు. అంటే ప్రస్తుతం ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది. ఐసీసీకి ప్రస్తుత చైర్మన్గా భారతదేశానికి చెందిన అమిత్ షా కొడుకు జై షా వ్యవహరిస్తున్నారు. జై షా ప్రజెంట్ చైర్మన్. డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలను స్వీకరించారు. అతి చిన్న వయసు చైర్మన్గా ఐసీసీకి పనిచేస్తున్నారు. అయితే ఈ టోర్నమెంటుని నిర్వహించినది ఎవరు అంటే సాధారణంగా మొదట పాకిస్తాన్ అనే దేశానికి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను అప్పచెప్పారు. అయితే పాకిస్తాన్లో గనక జరిగితే సెక్యూరిటీ రీజన్స్ ఎక్కువగా ఉంటాయి, మాకైతే అక్కడ భద్రత ఉండదు అని భారతదేశ క్రీడాకారులు దీన్ని వ్యతిరేకించడంతో, పాకిస్తాన్లో జరగడాన్ని వ్యతిరేకించడంతో తటస్థ వేదికని ఐసీసీ ప్రకటించింది. భారత్ ఆడే మ్యాచ్లకి మాత్రమే తటస్థ వేదికని ప్రకటించింది. ఆ తటస్థ వేదిక దుబాయ్, లేదా సింపుల్గా మనం యుఏఈ అంటారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓన్లీ ఇండియన్ మ్యాచెస్కే. అయితే పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశము ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం, అయితే సాధారణంగా ఇక్కడ ఒక రికార్డు కూడా వచ్చింది పాకిస్తాన్కి. అదేమిటంటే సుమారు 29 సంవత్సరాల తరువాత
పాకిస్తాన్లో ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగడం ఇదే మొదటిసారి. అప్పుడెప్పుడో 1996లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ని పాకిస్తాన్ నిర్వహించింది. వన్డే ప్రపంచ కప్ అంటే ఆ వన్డే ప్రపంచ కప్ని కూడా భారతదేశం శ్రీలంకలతో కలిసి నిర్వహించింది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్లు 1996లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించగా ఆ 1996 తర్వాత 29 ఏళ్ల తర్వాత మరలా ఒక ఐసీసీ రిలేటెడ్ టోర్నమెంట్ని పాకిస్తాన్ నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే అక్కడ 2009లో శ్రీలంక క్రీడాకారుల మీద జరిగిన ఉగ్ర దాడి కావచ్చు, మిగతా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్కడికి అంతర్జాతీయ మ్యాచ్ల్ని అలౌ చేయడంలే. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న జట్లు ఏంటంటే 8 జట్లు పాల్గొన్నాయి. ఈ 8 జట్లలో ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఆడిన జట్టు లేదా తొలిసారి అర్హత సాధించిన జట్టు ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఆడడం జరిగింది. ఈ 8 జట్లు కూడా మొత్తము 15 మ్యాచ్లని ఆడడం జరిగింది. 15 మ్యాచెస్ దే హ్యావ్ బీన్ ప్లేడ్. అయితే ఈ 15 మ్యాచ్లలో 8 జట్లు పాల్గొంటే మొత్తంగా చాలా ఇంపార్టెంట్. సెమీఫైనల్కి చేరిన జట్లు 4 జట్లు. ఆ సెమీఫైనల్కి చేరిన 4 జట్లలో ఒకటి భారతదేశం కాగా రెండవది న్యూజిలాండ్ అనేటువంటి ఒక జట్టు. భారతదేశము, న్యూజిలాండు, దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లు చేరాయి. 4 జట్లు సెమీస్కి చేరుతాయి. దక్షిణాఫ్రికా అండ్ ఆస్ట్రేలియా అనేటువంటి జట్లు చేరాయి. అయితే ఈ 4 జట్లు సెమీస్ ఆడి ఫైనల్కు చేరిన జట్లు ఏవి అంటే భారతదేశము, న్యూజిలాండ్ జట్లు ఫైనల్కు చేరాయి. ఇండియా, న్యూజిలాండ్ రీచ్డ్ ఫైనల్. ఫైనల్లో న్యూజిలాండు మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేయగా భారతదేశము 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి విజయం సాధించింది. అంటే ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు అంటే భారతదేశం. మరి పరాజిత ఎవరు అంటే న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది. పరాజిత, రన్నర్స్ అప్. అయితే భారతదేశము ఈ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇది 3వసారి. గతంలో భారత్ 2002లో శ్రీలంక మరియు భారత్లు సంయుక్త విజేతలుగా ప్రకటించబడింది. ఇద్దరు గెలిచారు. ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో 2013లో గెలిచారు. మరలా ఇప్పుడు 2025లో 3వ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచారు. అత్యధిక టైటిల్స్ గెలిచింది భారతే. అలాగే ఈ టోర్నమెంట్లో నమోదైన రికార్డులలో అత్యధిక పరుగులు చేసినటువంటిది మోస్ట్ రన్స్ అంటారు. ఈ అత్యధిక పరుగులు చేసినది రచిన్ రవీంద్ర. ఈ రచిన్ రవీంద్ర అన్న ఈయన న్యూజిలాండ్ బ్యాటర్ 263 పరుగులు చేశాడు. అలాగే ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసినది ఎవరంటే మ్యాట్ హెన్రీ అండి. ఈ మ్యాట్ హెన్రీ కూడా న్యూజిలాండ్కు చెందినటువంటి బౌలరే. 10 వికెట్లని తీసుకోవడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అంటారు. ఈ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా కూడా రచిన్ రవీంద్ర అనే న్యూజిలాండరు పొందడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. అయితే ఇవి రికార్డ్స్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇదే టోర్నమెంట్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ 2 రికార్డులని నమోదు చేశాడు. అది ఒకే రోజున, ఒకే రోజు 2. ఒకటి ప్రపంచ రికార్డు, రెండోదేమో ఇండియాలో రికార్డు. అదేమిటో ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 23న 23/2/2025న భారతదేశం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడింది ఛాంపియన్స్ ట్రోఫీలో. పాకిస్తాన్తో ఆడిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా 14,000 వన్డే పరుగుల్ని చేసిన ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఫిబ్రవరి 23, 2025న వన్డేలలో అత్యధిక
వేగంగా 14,000 పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కింగ్ కోహ్లీ అంటారు, చీకు అనే పేరు కూడా ఉంది. కేవలం 287 ఇన్నింగ్స్లలో ఈ చరిత్రని సృష్టించాడు. అంతేకాకుండా ఓవరాల్గా వన్డే పరుగులలో విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్, 2వ స్థానంలో కుమార సంగక్కర ఉండగా 3వ స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. అలాగే అదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ అత్యధిక క్యాచ్లు పట్టిన భారతీయ ఆటగాడిగా, భారతీయ ఫీల్డర్గా చరిత్ర సృష్టించాడు. అప్పటి వరకు ఈ రికార్డు భారత్కు చెందిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ పేరు మీద ఉండేది. 156 క్యాచ్లు వన్డేలలో. దానిని 157వ క్యాచ్ను పట్టి విరాట్ కోహ్లీ ఆ రికార్డుని చెరిపేయడం జరిగింది. పాకిస్తాన్కు చెందిన నసీం షా క్యాచ్ని పట్టి 157వ క్యాచ్తో భారత్ నుంచి అత్యధిక క్యాచ్ల్ని వన్డేల్లో పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ప్రపంచంలో క్యాచ్లు పట్టిన ఫీల్డర్స్లలో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన మహేలా జయవర్ధనే 218 క్యాచ్లు శ్రీలంకకు చెందిన ఆటగాడు. 2వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు 161 క్యాచ్లతో వన్డేల్లో. ప్రపంచంలో 2వ స్థానంలో, భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచాడు. కాబట్టి ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. తదుపరి 2029లో 10వ ఛాంపియన్స్ ట్రోఫీ భారతదేశంలో జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.